మొన్నే మాట్లాడుకున్నాం అసలకి నాగబాబుకి రాజ్యసభ రాబోతుంది. ఎందుకంటే అప్పుడు ఎంపీ సీటు త్యాగం చేశాడు కాబట్టి దాని కారణంగా రాజ్యసభ అయితే వస్తుందనుకున్నాం. కానీ అన్‌ఫార్చునేట్‌లీ అయితే రాజ్యసభ ఇవ్వలేకపోయారు కూటమి గవర్నమెంట్‌లో. కానీ ఇప్పుడైతే మంత్రి పదవి ఆల్‌మోస్ట్ ఖాయమైపోయింది. అఫీషియల్‌గా లెటర్ గూడా బయటకి పెట్టారు. ఏదైతే ఒకటి మినిస్టర్ పదవి ఏదైతే పెండింగ్ ఉందో దానికైతే నాగబాబునైతే సెలెక్ట్ చేశారు. ఇంత హడావుడిగా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే నాకు తెలిసి నాగబాబుని ఎందుకంటే ఫస్టు ఎంపీగా గెలవాలనుకున్నాడు. పార్లమెంట్‌కెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ టైంలో 3 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి మళ్ళీ దాన్ని 2 సీట్లుకి తగ్గించారు. అప్పుడున్న కూటమి ఈక్వేషన్‌లో పరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తగ్గాడు. అప్పుడు తగ్గి సరే అని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కూడా తగ్గించుకొని పోటీ చేయడం చూసాం. తర్వాత నాగబాబు గారికి రాజ్యసభ వస్తదని మొన్న హడావుడి చేశారు. ఒక 10 డేస్ బ్యాకు హడావుడి జరిగింది రాజ్యసభకు ఎళ్తాడని. కానీ అది కూడా జరగలేదు. ఇప్పుడైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీగా అయితే ఎళ్లి అతనైతే మంత్రి పదవి అయితే రాబోతుంది అతనికైతే క్లియర్‌గా. ఓవరాల్‌గా అయితే ఇదొక మంచి